భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో పర్యటన కొనసాగనుంది. యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాటుగా సభలో సీఎం పాల్గొనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, చారి ఆదినారాయణ, పాయం వెంకటేశ్వరతో సభా వేదికను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణకే తలమానికంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకోబోతుందన్నారు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనంపై యూనివర్సిటీకి కేరాఫ్ గా మారుతుందన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి నామకరణం చేసినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు పాల్వంచాలో కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. భద్రాచలం నుంచి మనుగురు, ఏటూరు, నాగారం మీదుగా జాతీయ రహదారి రాబోతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. జూనియర్ కాలేజ్ ఏర్పడింది. అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా డైరెక్ట్ గా ఒలిగొండ మీదుగా హైదరాబాద్ కి నియరెస్ట్ నేషనల్ హైవేని కూడా ఆ రోజు మొట్టమొదటి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజునే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అది ఇప్పుడు రాజీవ్ లింక్ ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలోకి వచ్చింది అంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క దార్శనికత్వం, దూరదృష్టి. ఆయన ఫైనాన్స్ లో నిష్ణాతుడు, ఆర్థిక నిపుణుడు, రిజర్వ్ బ్యాంక్ కూడా గవర్నర్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారి క్యాబినెట్ లో సంస్కరణకి ఊపిరిలూదినటువంటి వ్యక్తి. తర్వాత 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధన కూడా ఆయన సమయంలోనే రావటం. ఆ మహానుభావుడి పేరు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుంది. అటువంటి మహా వ్యక్తి యొక్క పేరు మీద ఈ యూనివర్సిటీ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంప్రదించటం, మేము కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుల్ని కొత్తగూడెం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా, తెలంగాణ విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని, ప్రపంచ ఖ్యాతిని, రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపోసనం బట్టి ఈ యొక్క ప్రపంచ సహనానికి, ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ, మా ప్రజాప్రతినిధి యొక్క కోరిక. కాబట్టి దాని యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ జిల్లా కలెక్టర్ గారి టీము, జిల్లా యంత్రాంగం మొత్తం గత 2-3 రోజులుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రేయంబౌళ్ళు పనిచేసేటటువంటి అధికారులకి, యంత్రాంగానికి మా ప్రభుత్వం తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సూపర్ టెక్నాలజీ తోటి గతంలో ఉన్నటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీ కాకుండా, పొల్యూషన్కి తావు లేకుండా అవసరమైతే ఎన్టీపీసీ వాడేటటువంటి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీని కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఆమోదించి రామగుండంతో పాటు పాలవంచ కూడా తీసుకోమని చెప్పటం, మొన్నటి క్యాబినెట్లో అప్రూవ్ చేశామని చెప్పి ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా కొత్తగూడానికి ఆ రోజు జాతీయ రహదారి వేసేటప్పుడే నేను బైపాస్లో వెళ్దామని చెప్పాను. కొన్ని కారణాల వల్ల సిటీలో నుంచి వెళ్ళింది. దాన్ని కూడా 420 కోట్లతోటి NH తోటి
కొత్తగూడెనికి కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది.